కుంభరాశి వారికి కొన్ని విలువైన బాధ్యతలను, ముఖ్యమైన బాధ్యతలను అందుకునే అవకాశాలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. శుభకార్యాల నిమిత్తం కొంతమంది చొరవ అతిగా తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రమేయం వలనే ఏ పనులు ముందుకు జరగటం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కాస్తంత కఠినంగా వ్యవహరించాలి, ఎవరి హద్దులు వాళ్ళకి తెలియజెప్పాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. డైరీ ఫార్మ్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో పశువులు, పెంపుడు జంతువులు బాధపడడము కాస్తంత బాధాకరమైనటువంటి అంశం కాగలదు. ఈ విషయాలలో ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. పదే పదే కొంతమందికి మంచి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు, మందలిస్తారు, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ గా సబ్జెక్ట్స్ తీసుకోవాలన్న ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సర్వీసెస్ లో ఉన్న వారికి కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి.